అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. మనం ఈరోజు మసాలా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, గసాల 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, కొబ్బరి 2 టీ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు. ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 పెద్ద ఆనియన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇది చక్కగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ప్యాన్ రెడీ అయిపోయింది. 2 పావులు ఆయిల్ వేసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్న మంట మీద ఉండనిచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఒక టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం. చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు మనం ఇందాక నూరి పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో వేసేయండి. చక్కటి కలర్ వచ్చింది కదండి. ఇది కాస్త వేగాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదు. చక్కగా సైడ్లో నుంచి ఆయిల్ వస్తుంది చూసారు కదా. ఇలా నూనె రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో చింతపులుపు వేసుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. చక్కగా కలిపేయండి. ఉప్పు చూసుకోండి. కాస్త హోల్ గరం మసాలా మనం ఇంట్లో ఎప్పుడు నూరి పెట్టుకుంటాం కదా, అది ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. చక్కగా కలిపేసుకోండి. నేను చేసినట్టు ఈ మసాలా ఫిష్ పులుసు చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా కాస్త మసలాక ఇప్పుడు ఇందులో చేపలు వేసుకుందాం. 1/2 కేజీ అండి చేపలు. మసాలా చేపల పులుసు, మసాలా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్. దీని తర్వాత
ఒక 5 to 10 minutes పట్టిద్దండి కుక్ అవ్వడానికి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నా దగ్గర కొత్తిమీర లేదండి, మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. మసాలా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను చేసిన ఈ మసాలా చేపల పులుసు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.